డిజిటల్ పాఠ్యాంశాలను వీక్షిస్తున్నటువంటి విద్యార్థులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన విశ్వం, భూమి, సౌర కుటుంబం, అక్షాంశాలు, రేఖాంశాలు, భూభ్రమణం, భూపరిభ్రమణం, పటాల యొక్క ఉపయోగాలు మరియు భూస్వరూపాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో పాఠ్యాంశం నడుస్తున్నప్పుడు మీరు మీ నోటు పుస్తకంలో మీకు వచ్చిన సందేహాలను నమోదు చేసుకోండి. ఆ తర్వాత వీడియో పాఠ్యాంశం అయిపోయిన తర్వాత మీరు మీ ఉపాధ్యాయునితో చర్చించి మీ సందేహాలను తీర్చుకోండి. ఇప్పుడు మనం వీడియో పాఠ్యాంశాన్ని వీక్షిద్దామా? ఈ వీడియోను చూసిన తర్వాత విద్యార్థులు సౌర కుటుంబం, భూచలనాల గురించి వివరిస్తారు. పటము అంటే ఏమిటో తెలిపి వివిధ రకాలైన పటాల గురించి వివరిస్తారు. వివిధ రకాలైన పటాలకు ఉదాహరణలు తెలిపి వాటి యొక్క ఉపయోగాలను తెలియజేస్తారు. అక్షాంశాలు మరియు రేఖాంశాలు అనగా ఏమిటో వివరించి వాటి యొక్క ఉపయోగాలను తెలియజేస్తారు. వివిధ రకాలైన భూస్వరూపాలు ఏర్పడే విధానాన్ని గురించి వివరిస్తారు. భారతదేశంలో గల వివిధ రకాలైన భూస్వరూపాలను ఉదాహరణలతో వివరిస్తారు. సూర్యుడికి దాదాపు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో భూమి ఉంది. ఈ సూర్యుడు అనంత విశ్వంలో గల గెలాక్సీలో కొన్ని కోట్ల నక్షత్రాలలో ఒక నక్షత్రం. ఇలాంటి గెలాక్సీలు లక్షల కోట్లలో ఉన్నాయి అని శాస్త్రవేత్తల అంచనా. వీటన్నిటి సముదాయాన్నే విశ్వం అని అంటారు. మరొక విధంగా చెప్పాలంటే మన భూమి, సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంత, గెలాక్సీలు అన్నీ కలిగి ఉన్నదే విశ్వం. దీన్నే ఆంగ్లంలో యూనివర్స్ అని అంటాం. చీకటి రాత్రిళ్ళు నిర్మలమైన ఆకాశంలో మినుకుమంటూ కనిపించేవే నక్షత్రాలు. ఇవి స్వయం ప్రకాశ శక్తిని కలిగి ఉంటాయి. ఇవి భూమి కంటే కొన్ని లక్షల రెట్లు పెద్దవిగా ఉంటాయి. సూర్యుడు మనకు అత్యంత సమీపంలో గల నక్షత్రం. భూమి ఒక గ్రహం, అంటే భూమికి స్వంతగా వెలుగునిచ్చే శక్తి లేదు. సూర్యుడి నుండి అది కాంతిని, వెలుగును పొందుతుంది. ఇది సూర్యుని చుట్టూ ఒక నిర్ణీత కక్షలో తిరుగుతూ ఉంటుంది. భూమి మాత్రమే కాకుండా మరికొన్ని గ్రహాలు కూడా తమ చుట్టూ తాము తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఈ సూర్యుడు గ్రహాలన్నింటినీ కలిపి సౌరమండలం అంటారు. మన సౌరమండలంలో మొత్తం 8 గ్రహాలు కలవు. ఇవి సూర్యుని చుట్టూ నిర్ణీత మార్గంలో తిరుగుతూ ఉంటాయి. ఇలా గ్రహాలు, ఉపగ్రహాలు తిరిగే నిర్ణీత మార్గాన్నే కక్ష అంటారు. సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు. తర్వాత వరుసగా శుక్రుడు, భూమి, కుజుడు, అంగారకుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ ఉంటాయి. సూర్యుని నుంచి చూస్తే భూమి దూరాన్ని బట్టి 3వది, పరిమాణాన్ని బట్టి 5వది. సూర్యుని కాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల సమయం పడుతుంది. భూమి ఒక గోళాకారంలో ఉన్న గ్రహం. భూమి చాలా పెద్దదిగా ఉండి తక్కువ వంపు కలిగి ఉండడం వలన మనకు బలపరుపుగా కనిపిస్తుంది. భూమి 2 రకాల చలనాలను చేస్తుంది. అవి 1 భూభ్రమణం, 2 భూపరిభ్రమణం. భూభ్రమణం. భూమి తన చుట్టూ తాను తిరగడాన్నే భూభ్రమణం అంటారు. భూభ్రమణానికి 23 గంటల 56 నిమిషాల 4.091 సెకండ్ల, అంటే సుమారు 24 గంటల సమయం పడుతుంది. దీని ఫలితంగా రాత్రి పగలలు ఏర్పడతాయి. భూపరిభ్రమణం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూపరిభ్రమణం అంటారు. భూపరిభ్రమణానికి 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 45.51 సెకండ్ల సమయం పడుతుంది. దీని కారణంగా కాలాలు ఏర్పడుతున్నాయి. భూమి యొక్క ఉపరితలం యొక్క చిత్రాలే పటాలు. ఇవి సాధారణ పరిశీలన, అవగాహన కొరకు ఉపయోగపడుతూ ఉన్నాయి. పటాలలో భూస్వరూపాలు, రాజకీయ హద్దులు, నీరు, నగరాల స్థానం మొదలైనవి సాధారణంగా చూపబడతాయి. ప్రత్యేకాంశ పటాలలో ఏదైనా ఒక ప్రత్యేక అంశానికి సంబంధించిన విషయాన్ని తెలియజేస్తారు. నేటి కాలంలో GIS, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వినియోగం అధికం అవుతున్న తరుణంలో ప్రత్యేకాంశ పటాలకు
అంటే థిమాటిక్ మ్యాప్స్కు ప్రాధాన్యత పెరిగింది. ఇప్పుడు వివిధ రకాల పటాల గురించి తెలుసుకుందాం. పటాలు రకాలు: శీతోష్ణ స్థితి పటాలు, ఆర్థిక లేదా వనరుల పటాలు, భౌతిక పటాలు, రాజకీయ పటాలు, రహదారి పటాలు, టోపోగ్రాఫిక్ పటాలు. ఇప్పుడు ఒక్కొక్క పటాన్ని గురించి వివరంగా తెలుసుకుందాం. శీతోష్ణ స్థితి పటాలు: ఇవి ఒక ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితి మరియు అవపాతానికి సంబంధించిన సాధారణ సమాచారాన్ని అందిస్తాయి. కార్టోగ్రాఫర్లు అంటే పటాన్ని గీవారు వివిధ రంగుల ద్వారా వీటిని చూపిస్తారు. ఆర్థిక లేక వనరుల పటాలు: ఇవి ఒక ప్రదేశం యొక్క సహజ వనరులను లేదా ఆ ప్రదేశంలో అధికంగా జరిగే ఆర్థిక కార్యకలాపాలను చూపిస్తాయి. పటాన్ని రూపొందించేవారు సహజ వనరులను, ఆర్థిక కార్యకలాపాలను చూపడానికి గుర్తులను అంటే సింబల్స్ను ఉపయోగిస్తారు. భౌతిక పటాలు: ఫిజికల్ మ్యాప్స్. ఇవి ఒక ప్రదేశం యొక్క పర్వతాలు, నదులు లేదా సరస్సులు వంటి భౌతిక స్వరూపాలను వివిధ రంగులతో సూచిస్తాయి. ప్రదేశం యొక్క నిమ్నోన్నతాలను అంటే ఎత్తులను, పల్లాలను చూపించడానికి వివిధ రంగులను వాడతారు. రాజకీయ పటాలు: పొలిటికల్ మ్యాప్స్. ఇవి రాష్ట్రాల, దేశాల, ఖండాల సరిహద్దులను మరియు ముఖ్య పట్టణాలను సూచిస్తాయి. రహదారి పటాలు: రోడ్ మ్యాప్స్. ఇవి పెద్ద, చిన్న జాతీయ రహదారులను, రాష్ట్ర రహదారులను, విమానాశ్రయాలను, రైలు మార్గాలను, అవి కలుపుతున్న పట్టణాలు, నగరాలు, ఇతర ప్రాధాన్యత గల ప్రాంతాలను చూపిస్తాయి. ఇవి పర్యాటకులకు ఎంతో ఎక్కువగా ఉపయోగపడతాయి. టోపోగ్రాఫిక్ పటాలు: ఇవి కాంటూర్ లైన్లు కలిగి ఉండి ఒక ప్రదేశం యొక్క ఆకారం, ఎత్తులను చూపిస్తాయి. రేఖలు దగ్గరగా ఉంటే అక్కడ నిట్రవాలు ఉందని, రేఖలు దూరం దూరంగా ఉంటే అక్కడ ఏటవాలు తక్కువగా ఉందని అర్థం. భూమికి ఉత్తర దక్షిణ దిక్కులను మరియు తూర్పు పడమర దిక్కులను కలుపుతూ కొన్ని ఊహారేఖలు గీయబడ్డాయి. వీటిని అక్షాంశాలు మరియు రేఖాంశాలు అని అంటారు. ఈ అక్షాంశాలు, రేఖాంశాలు కలిసిన దగ్గర ఒక గ్రిడ్ ఏర్పడుతుంది. ఈ గ్రిడ్ ఒక ప్రాంతం భూమిపై ఎక్కడ ఉందో ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. భూమిపై ఉత్తర, దక్షిణ కొన బిందువులు స్థిర బిందువులు. వీటి ఆధారంగానే అక్షాంశ, రేఖాంశాలు అనే ఊహారేఖలను గీశారు. ఉత్తర, దక్షిణ ధ్రువాలకు సమాన దూరంలో గీసిన ఊహావృత్తాన్ని భూమధ్య రేఖ అని అంటారు. ఈ భూమధ్య రేఖనే 0 డిగ్రీల అక్షాంశం అని కూడా అంటారు. ఈ రేఖ భూగోళాన్ని 2 సమాన అర్ధగోళాలుగా విభజిస్తుంది. అవి ఉత్తర అర్ధగోళం, దక్షిణ అర్ధగోళం. భూమధ్య రేఖకు సమాంతరంగా 1 డిగ్రీ తేడాతో ఉత్తర, దక్షిణ ధ్రువాల వరకు గీసిన ఊహారేఖలనే అక్షాంశాలు అంటారు. వీటినే సమాంతర రేఖలు అని కూడా అంటారు. అక్షాంశాలన్నింటిలో పెద్దది భూమధ్య రేఖ. అక్షాంశాలు ధ్రువాల వద్ద బిందువులుగా ఉంటాయి.
ఉత్తరార్ధగోళంలో 90, దక్షిణార్ధగోళంలో 90 అక్షాంశాలు ఉన్నాయి. భూమధ్యరేఖతో కలిపి మొత్తం 181 అక్షాంశాలు ఉన్నాయి. ఉత్తరార్ధగోళంలోని అక్షాంశాలను ఉత్తర అక్షాంశాలని, దక్షిణార్ధగోళంలో ఉన్న అక్షాంశాలను దక్షిణ అక్షాంశాలని అంటారు. ఉత్తరంలో 23.5 డిగ్రీలలో ఉన్న అక్షాంశాన్ని కర్కట రేఖ అంటారు. అలాగే దక్షిణార్ధగోళంలో ఉన్న 23.5 డిగ్రీల అక్షాంశాన్ని మకర రేఖ అంటారు. అదేవిధంగా 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయమని, 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటిక్ వలయమని అంటారు. రేఖాంశాలు. భూమధ్యరేఖ మీదుగా ధృవాలను కలుపుతూ భూమి చుట్టూ లంబంగా గీసిన ఊహారేఖలను రేఖాంశాలు అంటారు. ఇవి 1 డిగ్రీ తేడాతో మొత్తం భూగోళంపై 360 ఉంటాయి. ఒక రేఖాంశంపై ఉన్న అన్ని ప్రదేశాల్లో ఒకేసారి మిట్ట మధ్యాహ్నం ఏర్పడుతుంది. అందుకే రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు, మెరిడియన్స్ అని కూడా అంటారు. లండన్లోని గ్రీనిచ్ మీదుగా పోయే రేఖాంశాన్ని 0 డిగ్రీల రేఖాంశంగా గుర్తించారు. పటంలో గ్రీనిచ్ రేఖాంశాన్ని మనం ఇప్పుడు చూడవచ్చు. ఇది భూమధ్య రేఖలాగా భూమిని తూర్పు పడమర గోళాలుగా విభజిస్తుంది. ఈ రేఖను గ్రీనిచ్ రేఖాంశము లేదా ప్రధాన రేఖాంశం అని కూడా అంటారు. గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పున 180, పశ్చిమాన 180 రేఖాంశాలు ఉంటాయి. 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాలు రెండూ ఒకటే. 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అని అంటారు. ఒక రేఖాంశం నుండి ఇంకో రేఖాంశానికి ప్రయాణించడానికి సూర్యునికి 4 నిమిషాల సమయం పడుతుంది. గ్రీనిచ్ రేఖాంశం ఆధారంగా నిర్ణయించిన కాలాన్ని ప్రపంచ ప్రామాణిక కాలం అంటారు. ఒక దేశం గుండా ఎన్నో రేఖాంశాలు వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఒకే దేశంలో వివిధ ప్రాంతాలకు వివిధ సమయాలు ఉంటాయి. కాబట్టి ఈ సమయం వలన ఏర్పడే గందరగోళ పరిస్థితులను నివారించడానికి దేశాలు తమ దేశం గుండా వెళ్ళే ఒక రేఖాంశాన్ని ఎన్నుకొని ఆ రేఖాంశం వద్ద ఉండే సమయాన్ని దేశమంతటికి వర్తింపచేస్తారు. దీనినే ఆ దేశ ప్రామాణిక సమయం అని అంటారు. భారతదేశానికి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా తీసుకున్నారు. ఆ రేఖాంశంపై ఉన్న సమయమే దేశమంతటికి వర్తింపచేస్తారు. గ్రీనిచ్ కాలమానానికి భారత ప్రామాణిక కాలమానం 5:30 గంటల ముందుగా ఉంటుంది. ఉదాహరణకు గ్రీనిచ్ రేఖాంశంపై ఉదయం 12 గంటల సమయం అయినట్లయితే అదే సమయంలో భారతదేశంలో ఉదయం 5:30 గంటల సమయం అవుతూ ఉంటుంది. ఇప్పటి వరకు మనం అక్షాంశాలు, రేఖాంశాల గురించి నేర్చుకున్నాం. భూమధ్యరేఖ భూగోళాన్ని ఉత్తర, దక్షిణ అర్ధగోళాలుగాను, గ్రీనిచ్ రేఖాంశము భూమిని తూర్పు, పశ్చిమ అర్ధగోళాలుగాను విభజిస్తుందని తెలుసుకున్నాం కదా. మరి భారతదేశం అక్షాంశాల పరంగా, రేఖాంశాల పరంగా ఏ అర్ధగోళంలో ఉందో ఒకసారి గమనిద్దాం. ఈ ప్రపంచపటంలో భారతదేశం యొక్క స్థానం ఎక్కడ ఉందో జాగ్రత్తగా గమనించండి.
అక్షాంశాల పరంగా ప్రపంచంలో భారతదేశం ఉత్తర అర్ధగోళంలోనూ, రేఖాంశాల పరంగా తూర్పు అర్ధగోళంలోనూ ఉంది. ఒక గ్లోబు లేదా ప్రపంచ పటాన్ని పరిశీలించినప్పుడు దానిపై వివిధ రకాలైన రంగులలో, ఆకారాలలో చిత్రాలు మనకు కనిపిస్తాయి. అన్ని రకాలైన భూస్వరూపాలను అవి సూచిస్తాయి. భూస్వరూపాలలో ప్రధానమైనవి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. మనం నివసిస్తున్న భూమి సమతలంగా లేదు. కొంత భాగం లోతైన అగాధాలు, నీటితో నిండిన మహాసముద్రాలుగాను, మిగిలినది ఖండాలుగాను ఉంది. ఈ మహాసముద్రాలు, ఖండాలను భూశాస్త్రజ్ఞులు మొదటి శ్రేణి భూస్వరూపాలు అని అంటారు. మొదటి శ్రేణి భూస్వరూపాలు ఖండాలు, మహాసముద్రాలు. ఖండాలు భూగోళంపై మొత్తం 7 ఖండాలు కలవు. అవి 1 ఆసియా, 2 ఆఫ్రికా, 3 ఉత్తర అమెరికా, 4 దక్షిణ అమెరికా, 5 యూరప్, 6 ఆస్ట్రేలియా, 7 అంటార్కిటికా. ఈ ఖండాలు భూమిపై ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇప్పుడు వస్తున్న పటాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. మహాసముద్రాలు భూగోళంపై మొత్తం 5 మహాసముద్రాలు కలవు. అవి 1 పసిఫిక్ మహాసముద్రము, 2 అట్లాంటిక్ మహాసముద్రము, 3 హిందూ మహాసముద్రము, 4 ఆర్కిటిక్ మహాసముద్రము, 5 అట్లాంటిక్ మహాసముద్రము. దీనినే దక్షిణ మహాసముద్రం అని కూడా పిలుస్తారు. ఇప్పుడు ఈ సముద్రాలు ఎక్కడ ఉన్నాయో ఒకసారి ప్రపంచ పటంలో గమనిద్దాం. మనము ఇప్పటివరకు చూసిన ఖండాల యొక్క ఉపరితలం సమానంగా లేదు. వీటిలో మైదాన ప్రాంతాలు, పీఠభూములు, ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. పర్వతాలు, మైదానాలు, పీఠభూములను 2వ శ్రేణి భూస్వరూపాలు అని అంటారు. రెండవ శ్రేణి భూస్వరూపాలు పర్వతాలు, పీఠభూములు, మైదానాలు.
లోయలు, కొండలు, డెల్టా, ఇసుక పర్వతాలు వంటి నీరు మరియు గాలి వలన రూపొందే భూస్వరూపాలను మూడవ శ్రేణి భూస్వరూపాలు అంటారు. మూడవ శ్రేణి భూస్వరూపాలు నీరు మరియు గాలి వలన రూపొందే భూస్వరూపాలు. అవి లోయలు, కొండలు, డెల్టా, ఇసుక పర్వతాలు మొదలైనవి. ఇప్పుడు మనం భారతదేశంలో గల వివిధ భూస్వరూపాలను ఒకసారి చూద్దాం. భారతదేశంలో మొత్తం 6 రకాలైన భూస్వరూపాలు ఉన్నాయి. అవి హిమాలయాలు, గంగా సింధు మైదానము, ద్వీపకల్ప పీఠభూమి, తీర ప్రాంత మైదానాలు, ఎడారి ప్రాంతము మరియు దీవులు. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న పాఠ్యాంశాన్ని ఒకసారి క్లుప్తంగా గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. భూమిపై ఉత్తర దక్షిణ ధ్రువాలకు సమాన దూరంలో గీసిన ఊహావృత్తాలను అక్షాంశాలు అంటారు. ఇవి ఉష్ణోగ్రతను తెలియజేస్తాయి. భూమధ్య రేఖ మీదుగా ధ్రువాలను కలుపుతూ భూమి చుట్టూ లంబంగా గీసిన ఊహారేఖలను రేఖాంశాలు అంటారు. ఇవి సమయాన్ని తెలుపుతాయి. సమయం వలన ఏర్పడే గందరగోళ పరిస్థితులను నివారించడానికి దేశాలు తమ ద్వేషం ద్వారా వెళ్ళే ఒక రేఖాంశాన్ని ఎన్నుకొని ఆ రేఖాంశం వద్ద ఉండే సమయాన్ని దేశమంతటికి వర్తింపచేస్తారు. దీనినే ఆ దేశ ప్రామాణిక సమయం అంటారు. భారతదేశానికి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా తీసుకున్నారు. మొదటి శ్రేణి భూస్వరూపాలు ఖండాలు, మహాసముద్రాలు. రెండవ శ్రేణి భూస్వరూపాలు పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. మూడవ శ్రేణి భూస్వరూపాలు లోయలు, కొండలు, డెల్టా మరియు ఇసుక పర్వతాలు. మూల్యాంకనం. సౌర కుటుంబం అనగానేమి? గ్రిడ్ అనగానేమి? గ్రిడ్ వలన ఉపయోగాలను తెలియచేయండి. ప్రత్యేకాంశ పటాలను అంటే థీమాటిక్ మ్యాప్స్కు ఉదాహరణలు ఇవ్వండి. వివిధ రకాల భూస్వరూపాలను తెలిపి ఉదాహరణలను ఇవ్వండి. భారతదేశంలో గల వివిధ భూస్వరూపాలను భారతదేశ అవుట్లైన్ పటంలో గుర్తించండి. ఇప్పటి వరకు మనం మన విశ్వం, భూమి, సౌర కుటుంబం, గ్రహాలు మరియు పటాలు, పటాల రకాలు, వివిధ రకాల పటాల ఉపయోగాలు, మన భూమిపై ఉన్నటువంటి వివిధ రకాలైన భూస్వరూపాల గురించి నేర్చుకున్నాం కదా. మీకు వచ్చిన సందేహాలను మరియు ముఖ్యమైన అంశాలను మీరు మీ నోటు పుస్తకంలో నమోదు చేసుకున్నారు కదా. అలా నమోదు చేసుకున్న విషయాలను మీ తోటి విద్యార్థులతోనూ మరియు ఉపాధ్యాయులతోనూ చర్చించి
మరికొన్ని విషయాలు తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. మరి ఒక పాఠ్యాంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.